కేసీఆర్ సన్నిహితుడైన ఓ బీఆర్ఎస్ నాయకుడికి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ మనుషులు బీదర్లో దొంగ నోట్లు బెదిరించారన్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెళితే ఒత్తిడి తెచ్చి అక్కడికి వెళ్లకుండా చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచిన నోట్లన్నీ దొంగ నోట్లేనని ఆరోపించారు. ఆదివారం కరీంనగర్లోని తెలంగాణ ఉపాధ్యాయ ప్రాంతీయ సంఘం తపస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించిన ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. అట్లనే అప్పగించిన ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సిపిఎం పార్టీలు ఒకే చోట చేరి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని కూడా ధ్వజమెత్తారు. స్టాలిన్ ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. కేరళలోనూ లిక్కర్ స్కామ్ బయటపడిందని అన్నారు. ఆప్, బీఆర్ఎస్ నేతల మధ్య కుంభకోణంలోనే జైలుకు వెళ్లారని తెలిపారు. కుంభకోణం దొంగలంతా చెన్నైలో పునర్విభజన పేరుతో మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశ జీడీపీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. అట్లే ఇక ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అడుగుతుంటే డబ్బులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం 18% కమిషన్లకు ఇస్తే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖను అర్బన్ నక్సల్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, తపస్ పక్షాన వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాల వల్ల ఉద్యోగాలు పోతే